కోరుకొనుట. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోరుకొనుటకు అవకాశం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. వి ఆర్ ఏ చాయిస్డ్ పీపుల్. దేవుడు మనలను సృజించిన తర్వాత దేవుడు మనము ఎంచుకొనుటకు లేదా కోరుకొనుటకు దేవుడు మనందరికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఈ మాటను బట్టి కొంచెమైనా గ్రహించవచ్చు. ప్రతి మనిషికి చాయిస్ అనేది ఉన్నది. ఏ స్థాయి వరకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడో తెలుసా? మనల్ని సృష్టించి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు మనను ఏ స్థాయి వరకు మనకు అవకాశం ఇచ్చాడో తెలుసా? మీరు కోరుకొనుడి అని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎంతవరకు ఇచ్చాడో అర్థం చేసుకోవడానికి మనస్సు గ్రహించాలి. ఇప్పుడు ఎంతవరకు దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడంటే, ఇది నిజంగా ఊహించితే, దాని గురించి ఆలోచిస్తే అసలు దేవుడు ఏంటి అని ఒక ప్రశ్న వస్తుంది. దేవుడు మనకి ఎంతవరకు చాయిస్, కోరుకునే ఆ శక్తినిచ్చాడో తెలుసా? మనలను పుట్టించిన దేవుణ్ణి కూడా నువ్వు నాకు వద్దు అనొచ్చు. ఎవరైతే మనకు ప్రాణం ఇచ్చారో, ఎవరైతే మనం పుట్టించాడో, ఎవరైతే ఈ సృష్టికి, ఎవరైతే నీకు నీ జీవితానికి బ్యాక్గ్రౌండో, ఆయన్ని నువ్వు కాదనొచ్చు. అంతవరకు ఇచ్చేశాడు ఆయన. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తిమంతుడైనను, సర్వోన్నతుడైనను, సృష్టికర్త అయినను మనిషికి చాయిస్ ఇచ్చాడు. నువ్వు కోరుకుంటావా నన్ను? కోరుకోవా? నీ ఇష్టం కదా. దేవుడు అది ఇచ్చి ఉండకపోతే, ఈ భూమి మీద వేరే చాయిస్ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉండేదో ఆలోచించండి. నీకు వేరే అవకాశము ఇవ్వను, నీకు చాయిస్ లేదు, నువ్వు కోరుకోవాల్సిందే, లేకపోతే ఇప్పుడే నేను ఉండనీను అనేటట్లయితే ఇంతవరకు భూమి మీద మనుష్య మనుగడ అనేది ఇంత దూరం వచ్చేది కాదు. గాడ్ ఈజ్ నాట్ క్రూయల్. దేవుడు కఠినుడు కాదు. దేవుడు ఏం చెప్పొచ్చు, క్రూరుడు కాదు, మూర్ఖుడు కాదు. దేవుడు తనకున్న స్వాతంత్ర్యము, తనకున్న అధికారము, తను ఏమై ఉన్నాడో, తను కోరుకున్నది ఎలా చేయగలడో, సేమ్ అలాగే మనిషికి కూడా స్వాతంత్ర్యం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించి చప్పట్లు కొడదాం.
ఈ రోజున నాకు స్వీట్ కావాలి, నేను స్వీటే తింటాను. నాకు స్వీట్ అంటే ఇష్టం. ఛీ! 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 నాకసలు స్వీట్ అంటే ఇష్టమే లేదు. నాకు హాట్ అంటే ఇష్టం. నేను కారం మాత్రమే తీసుకుంటాను. నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం. నేను నాన్ వెజ్ మాత్రమే తింటాను. నాకు నాన్ వెజ్ కాదు, నాకు వెజ్ అంటేనే ఇష్టం. నేను కేవలం వెజ్ మాత్రమే తీసుకుంటాను. ఉదయం లేచిన తర్వాత ప్రతి మనిషి కూడా, ప్రతి విషయమును కూడా హి హాస్ ఎ చాయిస్. అవునా కాదా చెప్పండి? నేను కిందే పడుకోవాలనుకుంటున్నాను. నాకిష్టం. నేను బెడ్ మాత్రం దిగను. నాకు బెడ్డే ఇష్టం. ఎవరి చాయిస్ వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళది. దేవుడు కోరుకునే అవకాశం ఇచ్చాడు. నీ చాయిస్ ప్రకారం నువ్వు నీ జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తును నీ ఇష్టానుసారముగా, నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున నీవు ఎలా చేసినా, ఏమి చేసినా ఆయన మాత్రం చూస్తానే ఉంటాడు. నన్ను చూచువాడా చూస్తున్నాడా? చెప్పండి. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడా? నువ్వు కూర్చుండుట చూస్తున్నాడు, నువ్వు లేచుట చూస్తున్నాడు, నువ్వు పండుకొనుట చూస్తున్నాడు, నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలన్నీ వింటానే ఉన్నాడు ఆయన. అన్నీ చూస్తానే ఉన్నాడు. నీకు చాయిస్ ఇచ్చాడు. నీ చాయిస్‌ని నువ్వు ఎలా 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 ఉపయోగించుకుంటావో. కానీ అంతా మాత్రం రికార్డ్ అవుతా ఉంటది. దేవునికి స్తోత్రం. ఏమవుతదండి? అంతా రికార్డ్ అవుతా ఉంటది. అంతా వ్రాయబడతా ఉంటదనమాట. నీ జీవితము, నీ నడక, నువ్వు లెఫ్ట్‌కి తిరిగావా? నువ్వు రైట్‌కి తిరిగావా? నువ్వు ఏం తిన్నావు? ఏం తినలేదు? ఎందుకు? నువ్వేం చేసావో? ఏం కోరుకున్నావో? అన్నీ కూడా నీ జీవితం యొక్క చిట్ట, నీ జీవితం గురించి, నా జీవితం గురించి ప్రభు మొత్తం రాసి పెడుతున్నాడు. అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు గమనించండి, ఒక 50 ఏళ్ల తర్వాత మనం ఈ భూమి మీద లేమను, లేదా ఒక 70 ఏళ్ళు జీవించిన తర్వాత భూమి మీద లేము. ఒక 80 ఏళ్ళ తర్వాత భూమికి గుడ్ బై చెప్పేసాం. వెళ్ళిన తర్వాత అక్కడ 80 ఏళ్ల 80 ఏళ్ల నీ కోరికలు, 80 ఏళ్ల తర్వాత నువ్వు చేసిన పనులు, నువ్వు మాట్లాడిన మాటలు, సమస్తము గురించిన చిట్ట అక్కడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. అంటే నీ సినిమా నువ్వు చూస్తావు. దానిలో నువ్వు హీరోగా ఉన్నావా? విలన్‌గా ఉన్నావా? ఏమేం చేశావు? కదా! నీ జీవితం అనేది, నీ జీవితము నువ్వు కోరుకున్నది సమస్తము కూడా నీకు కనబడబోతా ఉన్నది. నువ్వు మాట్లాడినవంట కదా! బైబిల్‌లో ఒక సందర్భంలో ప్రభు ఏమంటాడు? మనము రహస్యముగా మాట్లాడుకున్నవి, మనము చెవులలో లేదా చిన్నగా మాట్లాడినవి మిద్దెల మీద ప్రకటించబడును. నేను స్వీట్ తింటున్నాను అన్నావనుకో చిన్నగా, అక్కడే నేను స్వీట్ తింటున్నాను అని అక్కడ వినపడుతుంది. అర్థమైందండి? రహస్యమంతా ఏదీ లేదు దేవుని దగ్గర. అంతా ఆయన ఎదుట. దేవుని బిడ్డలమైన మనం ఒక విషయము బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు నీ సన్నిధికి వెళ్ళాలని, మందిరంకి వెళ్ళాలని నేను కోరుకున్నానయ్యా. నాకు అవకాశం ఇచ్చావు. నాకు సహాయం చేసావు తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా! హల్లెలూయా! నేను మందిరమునకు వెళ్ళాలనుకున్నాను. ఇది మీరు కోరుకున్నారు. చూడండి, మిమ్మల్ని ఎంత తొయ్యటానికి ప్రయత్నం చేసినా మీరు కోరుకోకపోతే జరగదది. మీరు గనక లేవకూడదు అనుకున్నారనుకోండి, మంచం దిగకూడదు అనుకున్నారనుకోండి, మిమ్మల్ని దించగలిగిన వాళ్ళెవరు? పిల్లలనంటే కొట్టి దించుతాం. పెద్దోళ్ళు అనుకుంటే, నువ్వు మంచం మీదే ఉన్నావు. నువ్వు మంచం దిగదలుచుకోలేదు. నీకు మనసు లేదు. నేను 11 గంటల వరకు లేదా 10 గంటల వరకు మంచం దిగను ఈరోజు అని నువ్వు అనుకున్నావు. నిన్ను ఇంకెవరు దించుతారు చెప్పండి? భార్య కేక వేసినా, భర్త కేక వేసినా, ఎవరు కేక వేసినా
నేను దిగను, 11 గంటల వరకు మంచం దిగను ఈరోజు. నిద్ర లేకపోయినా కూడా నువ్వు మంచం మీదే ఉండాలనుకున్నావు, నిన్నెవరైనా దించగలరా? చెప్పండి. అది నీ చాయిస్. నేను ఈరోజు జాబ్‌కి వెళ్ళను, నీ చాయిస్. ఈరోజు వ్యాపారం చేయను, నీ చాయిస్. ఈరోజు నేను బుక్ తీయను, నీ చాయిస్. ఈరోజు తినను, నీ చాయిస్. ఈరోజు ఎక్కువగా తింటా, నీ చాయిస్. దేవుడు కోరుకునే ఒక పవర్ మనకిచ్చాడు. ఎంచుకునే, ఎంపిక చేసుకునే ఒక శక్తి మనకిచ్చాడు. నీ ఇష్టం. నీకిష్టమైనది నువ్వు అనుకున్నది నువ్వు కోరుకోవచ్చు. నీకిష్టమైనది నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. కానీ చివరిలో మాత్రం జడ్జిమెంట్ ఉంటది. దేవునికి స్తోత్రం. చివరిలో మాత్రం తీర్పు ఉంటది. ఈ భూమి మీద దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలములో నీవు కోరుకున్న దాని ప్రకారం నువ్వు ఒక చోటకి చేరతావు. చివరికి మాత్రము నువ్వు కోరుకున్న దాని విషయంలో నీకొక తీర్పు మాత్రం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుదాం. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు ఆ నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును ఏమై ఉన్నాడు? మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి, మన ఆయుష్కి మూలం ఎవరంట? దేవుడే. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, గమనించాలి, నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన నన్ను ప్రేమించి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. చూడాలండి అందరూ ఇటు. ఏమడుగుతున్నాడు మనల్ని? నన్ను ప్రేమించండి అంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు నన్ను ప్రేమించి. ఇంకో ఏమడుగుతున్నాడు? నా వాక్యమును విని. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంకేమంటున్నాడు? నా మాటలు వినండి, నా వాక్యాన్ని వినండి అంటున్నాడు. నన్ను హత్తుకొనండి అంటున్నాడు. నేను దేవుణ్ణి కదా, నేను ప్రాణం ఇచ్చాను కదా, నేను జీవం ఇచ్చాను కదా, మీకు ఆయుష్నిచ్చాను కదా, 25వ సంవత్సరంలో కూడా మిమ్మల్ని ప్రవేశపెట్టాను కదా, మరొక నూతన సంవత్సరంలోకి మిమ్మల్ని తీసుకొచ్చాను కదా. నన్ను ప్రేమించండి, నా మాటలు వినండి, నన్ను హత్తుకోండి. వింటున్నారా? జీవమును కోరుకోండి. దేవునికి స్తోత్రం. నన్ను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. మీరు కోరుకుంటారో లేదో నాకైతే తెలియదు. కోరుకోమని నేను అడుగుతున్నానంతే. మీరు నా సన్నిధికి వస్తారో, నన్ను ప్రేమిస్తారో ద్వేషిస్తారో నాకు తెలియదు. కానీ మీకు చాయిస్ మాత్రం ఇవ్వబడుతుంది, అవకాశం మాత్రం ఇవ్వబడుతుంది. ఈ భూమి మీద ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి మనిషికి అతడు వెనక బోర్డు, తన వెనక నా జాతి ఇది అని, లేదా నా మతం ఇదని, నా దేశం ఇదని, నా రంగు ఇదని అతడు బోర్డు ఏమైనా పెట్టుకొని, నేను అందరినీ అడుగుతున్నాను, నన్ను ప్రేమిస్తారా? నా వాక్యం వింటారా? నన్ను హత్తుకుంటారా? దేవుడు మనుషులందరినీ ఆయన అడుగుతున్నాడు, నన్ను కోరుకుంటారా? జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీరు జీవాన్ని కోరుకోండి అంటున్నాడు. నేను కోరుకోను. చూడండి, పిల్లలకి మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన చాయిస్ అసలు తీసుకోరు వాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా, నాన్న ఇది చాలా మంచిది నాన్న, దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది, లేదా
మంచి ఇది తింటే మంచి జ్ఞాపక శక్తి వచ్చిద్ది, దీనివల్ల నీకు కండలు తిరుగుతాయి, అది ఇది నువ్వెన్నైనా చెప్పుగాక. అదా, అది నాకు వద్దు అంటాడు. సింపుల్గా ఇది బాగుంటుంది, ఇది మంచిది, ఇది బలమరుస్తుంది అంటే ఇది కాదు, దాని పక్కన కోరుకుంటాడు. పాట్ మన కొట్టావనుకో ఏడుస్తాడు. బలవంతంగా కుక్కితే తింటాడు. వాడికి బలం వచ్చిన తర్వాత నిన్ను కొడతాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు తప్పదు కదా అని చెప్పి పెడితే తింటాడు. కానీ వాడిది కోరుకోవట్లేదు. కోరుకోవట్లేదు. దాని గురించి నువ్వు చెప్పొచ్చు. నువ్వెంత చెప్పినా కూడా చాయిస్ మాత్రం తన దగ్గర ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దినాన మనం ప్రభువుని వెంబడిస్తామా, వెంబడించమా, ప్రభువుని హత్తుకుంటామా, హత్తుకోమా, ఆయన మాట వింటామా, వినమా అనేది మన చేతిలో ఉన్నది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నీ ఇష్టం. ఆ బాల్ని తన్నుతావో, ఆ బాల్ని ఆడ ఉంచుతావో, అసలు ఆ బాల్ని గోల్ వేస్తావో, ఆ బాల్ని పగలగొడతావో, నీ ఇష్టం. బాల్ నీ కోర్టులో ఉంది అంతే, నీ చేతుల్లో ఉన్నది. నువ్వేం కోరుకుంటావో, నువ్వేం చేయాలనుకుంటావో అది నీ ఇష్టం. ప్రభుని వెంబడించుతావా, వెంబడించమా అనేది మన ఇష్టం, మన చేతిలో ఉన్నది. ప్రభుని ఎంతగా ప్రేమిస్తావో చూడండి, కొందరు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఇంకా దేవునికి మరి ఎక్కువగా సమీపముగా ఉండాలని వాళ్ళు కోరుకున్నప్పుడు అది వాళ్ళ ఇష్టం. మరి కొందరు అనుకోవచ్చా, మరి అంత అవసరం లేదులే, మరీ అంత డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదులే, మరీ దేవునితో మరీ అంత మరీ కలిసిపోవాల్సిన అంత అవసరం లేదులే, ఆయన మాటలు మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదులే. చూడండి, మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది మన మాటలను సీరియస్గా తీసుకోరు. ఏం చేస్తాం? చేసేదేం లేదు. ఏమన్నా చేస్తామా? ఏం చేస్తాం? నా మాటను సీరియస్గా తీసుకోవట్లేదు, నా మాట అంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు. నువ్వు తల తీసుకెళ్ళి గోడకు కొట్టుకో, అది వానిష్టం అంతే. చాయిస్, ప్రతి మనిషికి చాయిస్. దేవుడు అలాగా ప్రతి వ్యక్తికి కోరుకునే స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును ఇచ్చాడు. జీవమును కోరుకోండి అంటున్నాడు ఆయన, సజెషన్ మాత్రమే ఇస్తున్నాడు. నాన్న, ఇదిగో ఈ ఇంజనీరింగ్ సైడ్ ఇది కోరుకో, లేదా ఆర్ట్స్ గ్రూప్ ఇది తీసుకో అని మనం ఎన్ని చెప్పినా చివరికి పిల్లలు వాళ్ళకి ఇష్టమైంది తీసుకుంటారు కదా. ఒకవేళ భయముతో తీసుకున్నా కూడా రేపు పొద్దున ఏమంటారు తెలుసా, అది నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు చెప్పావని తీసుకున్నాను అందుకే ఫెయిల్ అయ్యాను అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. నేను ముందే చెప్పాను కదా, నాకు ఇష్టం లేదన్నాను, నన్ను తోశారు మీరు. నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదన్నాను, తోశారు. కనుక నేను ముందుకెళ్ళలేకపోయాను, నేను చదవలేకపోయానంటే ఇక ఆ తల్లి ఆ తండ్రి ఏం చేయగలరు? సర్లే, ఇక అది ఏడవలేకపోతే ఇంకేమైనా ఏడువయ్యా అంటారు. ఇక అంతే కదా. ఇంకా అది ఇంక వల్ల అయ్యేటట్టు లేదు. ఇక మళ్ళీ ఫీజు కట్టినా మళ్ళీ ఫెయిలే, మళ్ళీ ఫీజు కట్టినా మళ్ళీ ఫెయిలే. వాడికి ఇష్టం లేదు, ఇక వేస్ట్. ఏం చేస్తారు చెప్పండి? చాయిస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడేమో జీవాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి, వెలుగును కోరుకోండి, వెలుగు యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నువ్వేం చేస్తావో అని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పేవరకే. చాయిస్ అనేది నీ చేతిలో ఉన్నది. నువ్వు చేస్తావో చేయవో అనేది నీ దగ్గర. యెహోషువ ఒక దినాన ఇశ్రాయేలీయులతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి? 24వ అధ్యాయము 15వ వచనం చూస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోవాను సేవించుట మీ దృష్టికి, గమనించారా? ప్రతి మనిషికి ఒక దృష్టి ఉన్నది కదా. మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. ఆ, సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఆ, ఆ. చూడండి, మోషే తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకుడు ఎవరో తెలుసా? ఆ యెహోషువ ప్రజలతో ఏమంటున్నాడో తెలుసా? మీ దృష్టికి మీకు ఇష్టమైంది మీరు కోరుకోండి, అంతే.
ఇప్పుడు నేను నాయకుడునని, నేను అధిపతినని, అధికారినని మీ మీద పెత్తనం చేయను, మీకు చాయిస్ లేకుండా చేయను. ఏంట్రా నువ్వు కోరుకునేది? చెప్పిన షర్ట్ తీసుకో, చెప్పిన ప్యాంట్ వేసుకో, చెప్పింది తిను, కూర్చోమంటే కూర్చో, లేవమంటే లే అంటే ఇదంతా కొంతకాలం నడిసిద్దేమో కానీ తర్వాత నడవదు అది. ఇక్కడ యెహోషువ నాయకుడైనప్పటికీ, ఇశ్రాయేలీలందరికీ ఒక విధంగా రాజుగా ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవిస్తారా? మీ ఇష్టం, నేనేం చేయను. లేదా ఇప్పుడున్నటువంటి అమోరీయుల ప్రాంతంలో ఉన్న అమోరీయుల దేశంలో ఉన్నాము కదా, అమోరీయులు వారి యొక్క దేవతలు మీరు సేవిస్తారా? మీ ఇష్టం. నేనును నా కుటుంబమును యెహోవానే సేవిస్తాం. మీ దృష్టికి ఏది కీడని తోచిందో, మీ దృష్టికి ఏది మంచి అని తోచిందో అది మీ ఇష్టం. మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో మీ ఇష్టం అని చెప్పి, తాను మాత్రం ఎవరిని సేవించాలనుకుంటున్నాడు, ఎవరిని పూజించాలనుకుంటున్నాడు, ఎవరి మాట వినాలనుకుంటున్నాడు, ఎవరి మార్గములో నడవాలనుకుంటున్నాడో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మాత్రము ఇదిగో యెహోవాను మాత్రమే సేవించాలి. నేనొక్కడనే కాదండి, నా కుటుంబం కూడా అంటున్నాడు. చప్పట్లు కొడదాం. దేవుడు కృప మీకు అలాగా మీ కుటుంబానికి కలుగునుగాక. మీ కుటుంబంలో ఒకరు తూర్పు వెళ్ళి మరొకరు పడమట వెళుతూ ఉంటే ఎంత బాధాకరం కదా. యెహోషువ తన కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. తన కుటుంబ సభ్యులందరూ ఏక మనసుతో ఉన్నారు. తన కుటుంబాన్ని కూడా ఆయన కట్టుకోగలిగాడు. నేనును నా కుటుంబమును యెహోవానే సేవించదము. అమ్మ చేసేది మేము చెయ్యం, నాన్న తినేది మేము తినం కదా. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, బీరకాయ కూర వండుదాం అనుకున్నారు. బీరకాయ కూర వండే ఆమెకి బీరకాయ కూర ఇష్టం, బీరకాయ కూర వండుతుంది. ఏం వండుతున్నావు అని వచ్చి భర్త అడిగాడు. బీరకాయ అందని. బీరకాయ నేను తిన్నాం, బీరకాయ వద్దు అన్నాడు ఆయన. నా పప్పు కావాలనుకోడు. అయిపోయింది. కొడుకు వచ్చాడు, ఏం వండుతున్నామా అన్నాడు. బీరకాయ అన్న. బీరకాయ నాకు వద్దు. డాడీ ఏం చెప్పాడు? పప్పు చెప్పు. పప్పు కూడా నాకు వద్దు. మరి నీకు కాకరకాయ కావాలన్న. కాకరకాయ. కూతురు వచ్చింది, ఏం వండుతున్నావు? బీరకాయ వండాలనుకున్నాను. నానేం చెప్పాడు? పప్పు అన్నాడు. పప్పు నాకు వద్దు, బీరకాయ నాకు వద్దు, పప్పు నాకు వద్దు, కాకరకాయ నాకు వద్దు. మరి నీకేం కావాలి? బెండకాయ కావాలి. ఈ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇక మొత్తానికి నలుగురు కాంప్రమైజ్ అయితే ఒక్కరు వండబడుతుంది, అంతేనా? ఎవరు తగ్గట్లేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నీ కుటుంబాన్ని అలా చేసుకోవద్దు. ఫౌండేషన్ వెయ్యండి. మీరు ఏ దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నారు, మీరు ఏ మార్గాల్లో నడవాలనుకుంటున్నారో, మీరు ఏమి కోరుకున్నారో, ఎందుకు కోరుకున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వారిని సన్మార్గంలో మీరు వెళ్ళే మార్గంలోకి మీరు సంపాదించుకోవాలి. యెహోషువ తన కుటుంబం ఒకటై ఉన్నారు. దేవుని స్తోత్రం. నేనును నా కుటుంబమును యెహోవానే సేవించెదము. ఏలియా భక్తుడు, ప్రవక్త అయిన ఏలియా ఒకరోజు ఇశ్రాయేలీలందరినీ పిలిచి ఇలాగే మాట్లాడారు. మీరు ఎంతకాలము, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య, ఎందుకని మీరు ఒక నిర్ణయమునకు, ఒక చాయిస్కి రాలేకపోతున్నారు? ఎందుకు? కొద్దిసేపు అదంటారు, కొద్దిసేపు ఇదంటారు. అసలు నీ చాయిస్ ఏంటి కదా? లోకం కావాలి, లోక పద్ధతులు కావాలి, లోకములో ఉన్న పోకడ నేను పోవాలి, లోకానుసారమైన జీవితం కావాలి, లోకములో ఉన్నట్లుగా లోకస్తులు చేస్తున్నట్లుగా నేను చెయ్యాలి.
మళ్ళీ కొద్దిసేపు అబే అబే, అట్లా వద్దు అట్లా వద్దు. మరి ఎట్లా కావాలి? ఇదిగో దేవుని యొక్క గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా నేను జీవించాలనుకుంటున్నాను అని కొద్దిసేపు, కొద్దిసేపు వెలుగు వైపు, కొద్దిసేపు చీకటి వైపు, కొద్దిసేపు వెలుగు వైపు, కొద్దిసేపు చీకటి వైపు ఉండకూడదు. చాయిస్ అంటే ఒకదానికి ఫిక్స్ అయిపోవాలి. హల్లెలూయా. మనము కోరుకొనుట నేర్చుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నాం? వాట్ మస్ట్ బి మై ఫ్యూచర్? నా భవిష్యత్తు ఇలా ఉండాలని కరెక్ట్గా కోరుకుంటే ఖచ్చితంగా ఆ గమ్యానికి వెళ్ళగలుగుతాడు. అసలు ఎంపిక చేసుకోవడం కూడా రాకపోతే కష్టం. రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనలు, ద్విమనస్సు కలిగిన వాడు అసలు స్థిరపడడు. బైబిల్ చెప్తుంది. చెప్పండి, ఏ మనసు గలవాడు? రెండు మనస్సులు కలిగిన వ్యక్తి దేనిలో కూడా స్థిరపడడు, దేనిలో కూడా సక్సెస్ అవ్వడు. అతని కెరీర్ పాడైపోయినట్టే, తన లైఫ్ పాడైపోయింది. భక్తి జీవితంలో కూడా ఒక స్ట్రైట్ అవకాశం దొరికితే, గోడ మీద పిల్లి అంటారు కదా సామెత. ఏంటి దాని అర్థం ఏంటి? గోడ మీద పిల్లి అంటే ఏంటి చెప్పండి? అవకాశమును బట్టి అది ఇటు దూకిద్దో అటు దూకిద్దో. మనం అనుకుంటాం ఇటు దూకిద్దని, చూస్తూ ఉంటుంది అది ఇటు దూకుదో అటు దూకు, ఎటు దూకిద్దో తెలియదు, అది దానికే తెలీదు, ఎటోగటు దూకేసింది. అలా కాదు, జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక దానిలో మనం నిర్ణయం చేసుకోవాలి. నేను దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నా, దట్స్ ఆల్. నేను దేవుని సేవించాలనుకుంటున్నాను. నేను నా జీవితాన్ని ఇలా కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ మార్గములో నేను నడవాలనుకుంటున్నాను. నువ్వు ఎంపిక చేసుకున్న తర్వాత నీకు ఆటంకాలు రావచ్చు, ఏమైనా రావచ్చు, నో ప్రాబ్లం. నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నా కష్టపడాల్సిందే. తీసుకునే అంతసేపే అనుకుంటావు బైపీసీ చాలా కష్టం, ఎంపీసీ తేలికని. ఎంపీసీ తీసుకున్న తర్వాత అమ్మ బైపీసీ తేలిక అనుకుంటా, అనవసరంగా ఎంపీసీ తీసుకున్నాం. అట్లా ఉండకూడదు మైండ్. ఒకటి కోరుకోవాలి, ఆ కోరుకున్న దానిలో ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. యెహోషువ అదే నేర్పిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి కోరుకుంటారు ఇశ్రాయేలీయులారా, అటు గంతు ఇటొక గంతు, ఇటొక గంతు, అటొక గంతు వేసి నీ జీవితాన్ని పాడు చేసుకోబాకండి. ఒక నిర్ణయం, ఒక తీర్మానం, ఒక నిశ్చయమైన స్థితి ఉండాలి. ఏమా ఏం చర్చికి వెళ్తున్నావంట అని అన్నాడు. ఎవరు చెప్పారండి చర్చికి? మొన్న మా ఫ్రెండు, అదే మా ఇంటి పక్కన వాళ్ళు ఊరికే రమ్మంటే వెళ్ళేనులే. నువ్వు కోరుకోలా ఇంకా చర్చిని? చర్చిగా? అవును, చర్చికి వెళ్తున్నా. ఎస్, ఆ ప్రభుని నేను ఇష్టపడుతున్నా. ఏంటి, యేసు ప్రభుని ఇష్టపడుతున్నావా నువ్వు? అవును, దట్స్ మై చాయిస్. హల్లెలూయా. ఎవరు వీళ్ళు చూసేసినట్టున్నారు చర్చికి వెళ్ళటం, అమ్మమ్మ వాళ్ళు చూసేసినట్టున్నారు చర్చికి వెళ్ళటం. ఎందుకు భయం? నువ్వు బయట లోకములో ఏదైనా ఒక కోరుకున్నప్పుడు, ఒక బండి నువ్వు ఇష్టపడినప్పుడు ఆ బండి కొనుక్కుంటావు, బండి మీద వెళ్తూ ఉంటావు, అది నీ చాయిస్. ఎవరైనా డబ్బులు ఇచ్చారా నీకు బండికి? నీ డబ్బులు, నీ కష్టార్జితం, నువ్వు ఇష్టపడిన, నువ్వు కోరుకున్న బండి నువ్వు కొనుక్కొని ఆ బండి మీద వెళ్తున్నావు. ఇంకొకటి వచ్చి అంటాడు, ఇదొక బండా, ఇదొక వేస్ట్ చెత్త బండి, ఈ కంపెనీ కొనుక్కున్నావేంది, ఇంకొక బండి ఇంకొక కంపెనీ కొనుక్కోవచ్చు కదా అని అనుకో. నోరు మూసుకోరా, మైండ్ యువర్ బిజినెస్ అంటావు. పోవాయ్, నా ఇష్టం, నా బండి అంటావు. అంతే కదా. నువ్వు వేసుకున్న షర్టు బాగుందన్నా బాగాలేదన్నా, నువ్వు కట్టుకున్న చీర బాగుందన్నా బాగోపోయినా, నీకు ఇష్టమైంది నువ్వు కోరుకున్నావు, నీ చీర నువ్వు కట్టుకున్నావు.
అది నీ చాయిస్. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, నీ షర్టు నువ్వు కోరుకుంటావు, నీ బండి నువ్వు కోరుకుంటావు. నీ దేవుడిని నువ్వు కోరుకోవాలి, నీ మార్గాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు వెళ్ళే మార్గము ఎలాగ ఉండాలని కోరుకుంటున్నావో నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకున్న తర్వాత ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇట్ ఈజ్ మై చాయిస్, ఇట్స్ మై ఫ్రీడమ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తున్నాడు దేవుడు ప్రతి స్థలములో, ప్రతి చోట. మనము దేవుణ్ణి కోరుకున్న వారంగా ఉన్నామా లేదా? ఎంతకాలము 2 తలంపులు ఈరోజు తేలిపోవాలన్నాడు ఏలియా. మీరు ఇటు వస్తారా అటు వస్తారా అన్నాడు. 450 మంది ప్రవక్తలు ఉన్నటువంటి బయలు ప్రవక్తల వైపు ఉంటారా, యెహోవా దేవుని వైపు మీరు వస్తారా అని ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ పెట్టాడు ఆయన. ఆ స్టోరీ మీకు తెలుసు. ఒక బలి పశువును కోసి బలిపీఠం మీద పెట్టి మీ దేవుడికి, మీ దేవతకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను నమ్మిన నా దేవుడికి ప్రార్థన చేస్తానన్నాడు. ఎవరి ప్రార్థన వలన బలి పశువు దహించబడతదో వారు గెలిచినట్లు. దేవుని స్తోత్రం. పొద్దు నుండి సాయంకాలం వరకు ప్రార్థన చేసిన, ఒళ్ళు బాదుకున్న, చర్మము చీల్చుకున్న, గొంతు పోయేటట్లు అరిసిన, కేకలు వేసిన, అగ్ని రాలేదు. ఏమి రాలేదు? అగ్ని రాలా. మేము ఓడిపోతున్నామనే బాధతో కోసుకున్నారు వాళ్ళు. అగ్ని రాలేదు. చివరికి ఏలియా ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుండి, దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఏలియా? లక్షల మంది ప్రజల ముందర ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మీరు కోరుకొనుడి, మీ ఇష్టం. ఇప్పటికైనా మీ ఇష్టమే. నా దేవుడు సజీవుడు, ఆయన ఉన్నవాడు, ప్రార్థన ఆలకించువాడు అని మీకు తెలియచేస్తున్నాను అంతవరకే. ఇశ్రాయేలీయులారా, ఇప్పటికైనా మీ ఇష్టమే, మీరేం కోరుకుంటారో. అది చూసిన తర్వాత ఇశ్రాయేలీలు మేము యెహోవానే వెంబడిస్తామని ఇటు వచ్చాను. మళ్ళీ వీళ్ళు గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు. ఎందుకు ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చదవాల్సి వస్తుంది తెలుసా? వాళ్ళ తప్పులు చూసి మనం నేర్చుకోవడానికి, అంతే, అంతకంటే ఏం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక లైఫ్ ఇచ్చాడు, ఒకే ఒక లైఫ్. ఏం కోరుకుంటారనేది అది మన చేతిలో ఉన్నది. దేవుడు మాత్రం ఏమంటున్నాడు? మీరు జీవమును కోరుకోండి. మీ ప్రాణానికి మూలం ఎవరు? నేనే. మీ ఆయుష్కి మూలం ఎవరు? నేనే. కాబట్టి మీరు కోరుకొనుడి, మీరు కోరుకొనుడి. కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, 25వ కీర్తన, 25వ కీర్తన. నేను ఇంకొక 10-15 నిమిషాల్లో ముగిస్తాను వాక్యాన్ని. 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యందు ఏముండాలంట? అందరూ చెప్పండి. ఎక్కడ దొరుకుతాయండి అవి? భయభక్తులు ఎక్కడ దొరుకుతాయి? చెప్పట్లేదు. భయభక్తులు ఎక్కడ తెచ్చుకుందాం? భయభక్తులు కలిగి ఉండటం అనేది మన చాయిస్. షాప్లో దొరుకుతాయా? నాకు 10 రూపాయలు భయభక్తులు ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు
నీకు నీవుగా దేవునికి భయపడటము నేర్చుకుంటే, నీకు దేవుని పట్ల ఆ గౌరవము, ఆ ఘనత వస్తే, దేవుడంటే నాకు ఇష్టం, దేవుడంటే నాకు భయము, నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఆయన మ్రొక్కుతాను, ఆయనకి అన్నీ చెప్పుకుంటాను అని నీకు నీవుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే, నీవు కోరుకోవాల్సిందేంటో ఆయన నీకు గైడ్ చేస్తాడంట. ఏమంటారు కొన్నిసార్లు కెరీర్ కెరీర్ గైడెన్స్. చాలాసార్లు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారని, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి, ఇప్పుడు బాగా చదువుకొని, ఉన్నతంగా చదువుకొని, అనేకమైన అనుభవాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్, వాళ్ళు ఒక సంస్థలాగా పెట్టి కెరీర్ గైడెన్స్, వాళ్ళ దగ్గరికి వెళితే ఎన్నో నీకు తెలియనటువంటి ఎన్నో ఆలోచనలు వాళ్ళు చెప్తారనమాట. అమ్మ ఇదిగో ఇది ఇది ఎంచుకుంటే నీకు రిజల్ట్ ఇది వచ్చిద్ది, ఇది ఎంచుకుంటే నీకు రిజల్ట్ ఇలా వస్తుంది, ఇది తీసుకుంటే నువ్వు ఇక్కడికి చేరుతావు, అది తీసుకుంటే అక్కడ. దీని ఏమంటారు? గైడెన్స్. దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏమి కోరుకోవాలో దేవుడు ఫ్రీ కన్సల్టెంట్స్. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు నువ్వు ఏమి కోరుకుంటే నీకు మంచిదో, నీకు ఏమి కోరుకుంటుందో నీ భవిష్యత్తు బాగుంటుందో, పరమ తండ్రి కదా, కన్న తండ్రి కంటే కూడా బాగా తెలుసు. ఆయన అందరికీ తండ్రి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రార్థన చేద్దామా ఈ రోజు నుంచి? అయ్యా, నేనేం కోరుకోవాలో నాకు బోధించు. దేవునికి స్తోత్రం. లేదా ఇదిగో ప్రభువా, నేను ఇది కోరుకుంటున్నాను, నీకు ఇష్టమేనా? ఇది కోరుకుంట ద్వారా నాకు మేలే జరిగిద్దా లేదా అని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడితే, నువ్వు అడిగితే తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రభా, ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభా, ఆ పని చేయమంటావా లేదా అని గనక దేవుని సన్నిధిలో మొరపెడితే, ఇశ్రాయేలీలు రాజును కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? దేవుడు వారి మధ్య ప్రవక్తలను, దేవుడు వారి మధ్య న్యాయాధిపతులను ఉంచగా, ఇదంతా వద్దు, ఈ సిస్టమ్ వద్దు, మాకు రాజు కావాలి అన్నాడు. ఇశ్రాయేలీలు రాజును కోరుకుంటే దేవుడు కాదనలా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు రాజును కోరుకుంటున్నారయ్యా, మరి మీకు తెలుసో లేదో కానీ మాకు రాజు కావాలి, అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడని చెప్పి మీరు చాలా ఫీల్ అవుతున్నారు. మీరు రాజు కావాలంటున్నాడు కాబట్టి రాజుని ఇస్తాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. సమూయేలుకేమో కోపం వచ్చేస్తుంది. ప్రవక్త అయిన సమూయేలు, బుద్ధి లేదా మీకు? అసలు దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించలేదా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు నడిపించింది దేవుడే కదా, దేవుడే కదా మీతో మాట్లాడుతుంది. ప్రతిసారి ఆహారం లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు, మార్గమధ్యంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు దేవుడు ఏం చేస్తున్నాడంట? చెప్పండి. పరిష్కారం ఇవ్వట్లేదా? దేవుడు నడిపించడం లేదా? దేవుడు మన కోసం నాయకులను ఏర్పాటు చేయలేదా? ఇప్పుడేంటి కొత్తగా మీరు రాజుని అడుగుతున్నారు అనేమో సమూయేలు కోప్పడుతుంటే, దేవుడు సమూయేలు వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళకి రాజుని ఇచ్చేసి, నువ్వు అడ్డుపడొద్దు, నువ్వు కోప్పడొద్దు. ఇశ్రాయేలీలు ఎవరిని కోరుకుంటున్నారు? రాజు కావాలంటున్నారు, ఇచ్చేద్దాం, రాజుని ఇచ్చేద్దాం. అయితే రాజు వస్తే ఏం జరిగిద్దో, రాజు రాజరికం ఎలాగుంటుందో, రాజుల పరిపాలన ఎలాగుంటుందో, రాజుకి వీళ్ళు ఎలా సేవ చేయాలో, రాజు ఎలాగ పన్ను డిమాండ్ చేస్తాడో అవన్నీ చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత వీళ్ళు వద్దన్నారా? మీ పిల్లలు రాజుకి రథాలు నడపాలి, మీ పిల్లలు సేవ చేయాలి, మీ సంపద అంతా, మీరు కష్టపడిందంతా రాజు ధనాగారంలోకి వెళ్ళాలి, రాజు ఇస్తేనే మీరు భుజించాలి, రాజు ఇలాగుంటుంది, ఆయన యొక్క ఆజ్ఞలు ఇలాగుంటాయి, రాజుకు సైన్యం ఉంటుంది, ఆ సైన్యము
ఉపయోగించి ఆయన ఈ యొక్క రాజ్యమంతా మరి పరిపాలన అంతా ఆయన చేతిలో ఉంటుంది. రేపొద్దున ఆయన మిమ్మల్ని ఏం చేసినా మీరు భరించాలి అన్ని స్టోరీ చెప్పినా ఇశ్రాయేల్ ఎవరిని కోరుకున్నారు? సౌలుని ఇచ్చాడు. మనకేమర్థమవుతుందో తెలుసా? మనము కోరుకునేది మనకి ఇష్టమైనది మనం కోరుకుంటాము. దానివల్ల ఏం జరిగిద్దో నెక్స్ట్ ఆలోచించం. రాజును కోరుకున్నప్పుడు రాజునిచ్చాడు ఆయన. ఈ రాజు ఈ ప్రజలు కలిసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వెంటనే కొన్ని వేల మంది యుద్ధంలో చచ్చారు. ఇదేంటి దేవుడా, నువ్వు ఉన్నావా లేదా, ఇంత పని జరిగింది ఏంటంటే, మీరు కోరుకున్న రాజు తన ఇష్ట ప్రకారము మీ ఇష్ట ప్రకారము పరిపాలన చేశాడు. మీరు నష్టాన్ని కోరుకుంది మీరే కదా. ఇప్పుడు ఏమంటారు తెలుసా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమంటారు చెప్పండి? పెళ్ళి అయిపోయి కూతురు బాధపడుతుంది అనుకోండి, తల్లి అయిన తన, ఏమా కోరుకున్నావుగా వాడిని, తన్నిచ్చుకో, నువ్వు కోరుకున్నావు కదా, ఇది మా చాయిస్ కాదు, ఇది నీ చాయిస్. నువ్వు కోరుకున్న వాడిని నువ్వు చేసుకున్నావు. వాడు ఇప్పుడు నిన్ను నీ పీక పిసికిన నిన్ను చంపితే చచ్చిపో, నువ్వు కోరుకున్నావు అంటారా అనరా? దేవుడు ఇప్పుడు మీరు రాజుని అడిగారు, రాజునిచ్చా. ఆ రాజు ఏం చేస్తే దానివల్ల వచ్చే శిక్ష అంతా మీరే భరించుకోండి. ఎరికో పట్టణం వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ పట్టణంలో ఏ వస్తువు ముట్టుకోబాకండి, తెచ్చుకోబాకండి అన్నాడు. గుర్తుందా? ఎరికో పట్టణము శపించబడింది, శపితమైన దానిలో నుంచి మీరు ఏది తెచ్చుకోబాకండి అన్నాడు. ఏ వస్తువు ఏ మనిషిని కూడా మీరు కోరుకోబాకండి అని ఇశ్రాయేలీయులకి చెప్పినప్పుడు యెహోషువ నాయకత్వం కింద వీళ్ళు యెరూషలేము వెళ్ళి ఎరుకో క్షమించండి, యెరూషలేము అంటున్నానా నేను? ఎరుకో వెళ్ళి జయించి వచ్చారు. వచ్చేటప్పుడు అందరూ కూడా యెహోషువ చెప్పిన మాట ప్రకారం ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడండి. ఏం పేరు? ఆకాను. ఈ ఒక్కడు ఏం చేశాడో తెలుసా? ఆ ఎరికో పట్టణములో ఉన్న ఒక వస్త్రమును, అలాగే ఏం కోరుకున్నాడు? ఆ మాట ఒక్క మాట చూద్దాం, చూడండి. ఆకాను యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 24వ వచనం. జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, కమ్మిని, ఆకానును, ఆకానుకు కలిగిన కుటుంబ సభ్యులను, ఆకానుకు కలిగిన సంపదను అంతటినీ తీసుకొని ఆకోరు లోయకి వచ్చారంట. ఎందుకో? రాళ్లతో కొట్టి చంపటానికి. అది స్టోరీ ఎండింగ్. ఆకాను కుటుంబ సభ్యులు, ఆకాను యొక్క గాడిదలు, ఆకాను యొక్క గేదెలు, ఏదైనా చెప్పండి, ఆకానుకు సంబంధించిన సమస్తాన్ని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఆకోరు లోయలోకి వెళ్ళారు. చంపి కుప్పబెట్టి వచ్చారు. కారణం ఏంటి? ఎందుకు ఈ మరణం వచ్చింది? ఎందుకు ఈ యొక్క విపత్తు వచ్చింది ఇతని మీదకి? ఆకాను చేసిన తప్పు ఏంటయ్యా అంటే, వెండి వస్త్రము, బంగారు కమ్మి. చెప్పండి అందరూ, ఏమేం కోరుకున్నాడు? వెండిని,
బంగారు కమ్మిని, ఒక పై వస్త్రాన్ని, షినారు వస్త్రాన్ని కోరుకున్నాడు. కోరుకోవద్దంటే కోరుకున్నాడు. చెప్పండి అందరు ఈ మాట. కోరుకోవద్దంటే కోరుకున్నాడు. ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. చాలాసార్లు మన కోరిక మన లైఫ్ని పాడు చేస్తుంది. అందుకే మనం ఏం కోరుకుంటున్నామో మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. ప్రతిసారి కోరుకునే ప్రతిసారి కూడా ఒకసారి వెనక్కి తిరిగి, దేవుడా ఇది కోరుకుంటున్నానయ్యా, నాకు బోధించవా. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరములో మనము ప్రతిసారి ఏ నిర్ణయం తీసుకున్నా, మనకి ఏ కోరిక కలిగినా, దేవుని యొక్క అప్రూవల్ లేకుండా, దేవుని యొక్క ఇష్టం లేకుండా నువ్వు ఏది కోరుకున్నావో అది నీ ప్రాణానికి ముప్పు. కోరుకోవటం మన ఇష్టం కదండి. అయితే నువ్వు కోరుకునే దాన్ని బట్టి నీ యొక్క ఎండ్. అందుకే నువ్వు కోరుకునేది అది దేవునికి ఇష్టమైందో లేదో ఒక నిమిషం అడిగితే తప్పేంటి కదా. పిల్లలు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ప్రవర్తన. ఇంతకుముందు అమ్మా కొట్టుకెళ్ళి చాక్లెట్ తెచ్చుకుంటానంటాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మా పడమటి సెంటర్ వెళ్ళి ఒక బ్రెడ్ తెచ్చుకుంటా అంటాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు. ఏం కోరుకుంటున్నాడో చెప్పడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. ఎక్కడికి వెళ్ళేవాడిని చెప్పడు. అర్థమైందా? పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ ఇష్టం, నా ఇష్టం, నాకు ఇలా అనిపించింది, నేను చేయాలనుకున్నా చేస్తాను అంతే. ఆ తర్వాత ఎప్పుడుకో తెలిసిద్ది ఈ కుర్రోడు బార్కి వెళ్ళి వస్తున్నాడని, ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ షాక్ అవుతారు. ఇదేంటి వాడు ఏదో కోరుకుంటున్నాడు, ఎప్పుడుకో తెలుస్తుంది వీడు ఒక హంతకుడితో స్నేహం చేస్తున్నాడని. అప్పుడు తల బాదుకుంటారు వాళ్ళు. నాన్న వాడితో స్నేహం చేయబాకరా, వాడు మంచోడు కాదు. అలా దేవుడు ఏమని ఆశపడుతున్నాడంటే తన బిడ్డలు ఏమి కోరుకోవాలో నన్ను అడిగితే బాగుండు అన్నట్టు చూస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగించేస్తాను ఆ మాటలు. నువ్వేం కోరుకోవాలో దేవుడు ఎలా ఎదురు చూస్తున్నాడో తెలుసా? నన్ను అడిగితే బాగుండు, నేను చెప్తా కదా, నేను గైడ్ చేస్తా కదా, నేను కరెక్ట్గా గైడ్ చేస్తా కదా. మనమేమో అనేక సార్లు మనమే హీరో అయిపోతాము. మనం ఎవరు గైడెన్స్ తీసుకోము అసలు. కొంచెం తెలియగానే, కొంచెం నాలెడ్జ్ రాగానే ప్రతి దాంట్లో నేనే పర్ఫెక్ట్ టాపర్ అనుకొని కొంతమంది మనస్తత్వం అలాగుంటుంది. అసలు ఎవరు గైడెన్స్ తీసుకోరు. దేవుని బిడ్డలమైన మనం ఒకటి నేర్చుకుందాం. ఫస్ట్ మనం దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క గైడెన్స్ లేకుండా తొందరపడి ఏ పని చేయొద్దు. యు ఆర్ ద కౌన్సిలర్. మనం ఆల్రెడీ బైబిల్ స్టడీలో వింటున్నాం, ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. విననోళ్ళు ఎవరైనా ఉంటే పోయిన వారం ఆలోచనకర్త గురించి చెప్పిన బైబిల్ స్టడీ పోయిన వారం వినండి ఒకసారి. దేవుడు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. మనం ఏమి కోరుకోవాలో కూడా చెప్తానంటున్నాడు ఆయన. చాయిస్ మాత్రం నీ ఇష్టమే, కానీ నువ్వు ఏం కోరుకోవాలో నీకు సహాయం చేస్తా నేను. నువ్వు అలా కోరుకోవడం ద్వారా నీవు నా మార్గంలో నడవగలుగుతావు, నా చిత్తాన్ని చేయగలుగుతావు. ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో వారు నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట, రెండు మాటలు చూసి ముగించుకుందాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనకాడు కీర్తన గ్రంథంలోనే 119వ కీర్తనలో 173వ వచనం చూస్తే, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని. ఆగండి ఆగండి, ఎవరు కోరుకుంటున్నారు ఇది? దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనందరి గురించి ఒక కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు ఏమని కోరుకున్నాడంటే, నా బిడ్డలైన వారు నా ఆజ్ఞలను ఆలకిస్తే బాగుండు. దేవునికి స్తోత్రం. నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను. చప్పట్లు కొడదాం దేవునికి. మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించుట వలన మన క్షేమము ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? నీ క్షేమము నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. క్షేమము ప్రవహిస్తూ ఉంటుంది, క్షేమం వస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిందండి ఆ నది. దేవుని స్తోత్రం. మనం ఈ నదిని రమ్మంటే రాదు. అర్థమైందా? నేను నేను కడప వెళ్తున్నాను, కృష్ణానది నా వెనక రా అంటే వచ్చిద్దా? అది ఎటు వెళ్తుందో అది అటే వెళ్ళిద్ది. కానీ ఒక నది ఉన్నది, ఆ నది నిన్ను వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా ఆ నది అంటే? క్షేమం అనే నది. చెప్పాలండి. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం అంతయు దేవుడు మీకును మీ కుటుంబానికి, మీకు ఈ నది కావాలా? వద్దా? మీకు ఎవరికి వద్దు, నేను చేయెత్తుతున్నా, నాకు కావాలి. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? మీరు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల ఈ క్షేమం అనే నది, నీ క్షేమము నది వలె, నీ క్షేమము నది వలె. నువ్వు ఎటైనా వెళ్ళు, రాత్రిళ్ళు పగలేళ్ళు, ఎప్పుడైనా వెళ్ళు, గాల్లో వెళ్ళు, సముద్రం మీద వెళ్ళు, భూమి మీద వెళ్ళు, క్షేమం అనే నది నిన్ను వెంబడిస్తుంది. అందుకని నా ఆజ్ఞలను ఆలకిస్తారా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞను మన గుండెల్లో పెట్టుకుంటే ఎంత లాభమో తెలిసిందండి. ఎడబెట్టుకోవాలి దేవుని ఆజ్ఞలను? మన గుండెల్లో పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను ఆలకిస్తున్నప్పుడు మన క్షేమము నది వలె, మన నీతి సముద్ర తరంగముల వలె. ఇంకొక మాట చూద్దాం. అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని బ్రేక్ చేసి చదువుదాం ఈ మాటలను చూస్తే. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు. ఎవరి గురించి ఇది? దేశములో తనకు ఆశీర్వాదం. అందరి మాట గమనించండి. నాకు ఆశీర్వాదము కావాలి. ఐ వాంట్ టు బి బ్లెస్డ్. నేను ఈ సంవత్సరము గత సంవత్సరము కంటే ఎక్కువగా దీవించబడాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. నీకు ఆశీర్వాదము కావాలని కోరుకుంటున్నట్లయితే నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవాలని కోరుకొనును. ఏ దేవుడు? ఏ దేవుడు అండి? ఆపత్కాలములో కూడా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొడదాం దేవునికి. మీరు నేను ఇలా బ్లెస్ అవ్వడానికి మనము నిజంగా యోగ్యులం కాదు. ఈరోజు నేను ఏమై ఉన్నానో దానికి నేను అర్హుణ్ణి, యోగ్యుని కాదు. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అందరూ చెప్పాలి, నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించారు? ఈరోజు నువ్వు ఒక వస్త్రాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు నీ మెడలో ఒక గొలుసు కలిగి ఉన్నావు. ఈరోజు నీకు భర్త, బిడ్డలు ఉన్నారు. ఈరోజు నీకు ఒక ఇల్లు ఉంది. ఈరోజు నీకు ఒక ఉద్యోగం ఉంది. నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఏ దేవుడండి? నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాడు. ఎవరైనా సరే ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించును కాక అని కోరుకోవాలంట. ఈరోజు నుంచి చెప్పండి, అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడివి, నన్ను ఆశీర్వదించాలని
నువ్వు కోరుకుంటున్నావు, నేను నిన్ను కోరుకుంటున్నా. హల్లెలూయా. నీవు కోరుకుంటున్నావు, నేను నిన్ను కోరుకున్నా. నమ్మదగిన దేవుడు కోరుకొనును, దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయ. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చెప్పండి ఇప్పుడు. గత సంవత్సరం నాకు కలిగిన బాధలు మరువబడును. ఆ, ఇంకా మరుగవును. చెప్పాలి. పోయిన సంవత్సరం బాధలు మరువబడును, మరుగగును, మరువగును. సరే, ఇంటికి వెళ్ళి చెప్పుకోండి. ఆ వాక్యం మళ్ళా చెప్పుకోండి. మరువబడును, మరుగగును. నాకు రావట్లా. మరుగవును. ఈ దేవుడు కావాలా? నమ్మదగిన దేవుడు కావాలా? నీ బాధలు మరువబడతాయి, మరుగైపోతాయి. నమ్మదగిన దేవుడు. మనం కూడా మారాలి. కొంచెం నమ్మాలండి దేవుడు మనల్ని. ఆయన ఎలాగా నమ్మదగిన దేవుడే, ఆయన మారడు. కానీ మనం మారాలి. మనల్ని నమ్మొచ్చా? ఈ సంవత్సరం ₹1,00,00,000 ఈ వ్యక్తికి ఇవ్వచ్చా అని అంటే, వాడా దుర్మార్గుడు, వాడికి ₹50 కూడా ఇవ్వద్దు అంటారు కదా. అట్లాగే దేవుడు ఈ సంవత్సరం ఏదైనా ఒక పెద్ద ఆశీర్వాదం మీ కొరకు దాచిపెడితే అది మీకు ఇవ్వచ్చా లేదా? అసలు మీరు నమ్మదగిన వారేనా? నమ్మదగిన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా నమ్మకస్తులుగా మారాలి. హల్లెలూయా. అప్పుడు ఏదైనా ఈ భూమి మీద మనకి మేలుకరమైనది దేవుడు విడుదల చేస్తాడు. సో ఆయన్ని కోరుకుందాం, ఆయన్నే కోరుకుందాం. ఆయన ఆజ్ఞలను కోరుకుందాం. ఆయన ఆజ్ఞలు వద్దండి బాబు, ఆయన కావాలి నాకు అనొద్దు. ఆయన ఆజ్ఞల వల్లే మనకి క్షేమము నది వలె ప్రవహిస్తుంది. ఆయన ఆజ్ఞలు మన మేలు కోసం. ఆయనకేదో ఒరిగిపోద్దని కాదు. బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారు చెప్పండి. మనం ఈ బిజినెస్ చేయండి అని ఎవరైనా మీకు చెప్తే, మీరు ఆ బిజినెస్ చేయటం వల్ల తనకి లాభం ఉంటుంది కాబట్టి చేయమంటారు. అంతేనా? సో ఏ బిజినెస్ అయినా సరే అందరికీ లాభం కావాలనే కోరుకుంటారు. కానీ దేవుడు మాత్రం ఆయనకి ఏ లాభం అవసరంలా. ఆయనకి ఏ అవసరత లేదు. నీ లాభం కోసమే ఆజ్ఞలు పెట్టాడు. నా ఆజ్ఞలు ఆలకించు. దేవుని స్తోత్రం. నమ్మదగిన దేవుడు తోడుగా ఉంటాడు గనుక మనం ఆయన్ని కోరుకుందాం, ఆయన ఆజ్ఞలను కోరుకుందాం, మన బిడ్డలకు బోధిద్దాం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ గురించి తెలియపరుద్దాం. క్షేమాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు మనల్ని దీవించును గాక.